మన భారతదేశంలో పుట్టి వికసించినటువంటి యోగ విద్య, యోగాసనాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. అన్ని దేశాలు ఇంటర్నేషనల్ యోగా డేని జరుపుతున్నాయి. అలాంటిదే మరొక్క ఘన విజయం ఇటీవలే భారతదేశం సాధించింది. మన దేశానికి చెందినటువంటి రెండు ప్రాచీన ఆధ్యాత్మిక సాహిత్యము, కళాపరమైనటువంటి సాహిత్యము భగవద్గీతకు, శ్రీమద్ భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి బోధించింది, అదేవిధంగా భరతముని రాసినటువంటి నాట్యశాస్త్రము, ఈ రెండిటికి కూడాను యునెస్కోకి సంబంధించిన మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ అనేటటువంటి జాబితాలో చోటు దక్కింది. నిజానికి జాబితాలో చోటు దక్కకపోయినంత మాత్రాన గీత లేకపోతే పతంజలి యోగశాస్త్రము లేకపోతే భరతముని నాట్యశాస్త్రానికి విలువ లేదని కాదు. మన యోగ విద్యను, మన భగవద్గీతను గుర్తించి తమను తాము యునెస్కో సన్మానం చేసుకున్నట్టు అయింది.